వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ టు బి ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్లో నోటేషన్స్, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ నేర్చుకుందాము. నోటేషన్స్. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ బి x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. This is the second degree equation. This can be represented with yes. ఫస్ట్ డిగ్రీ లైన్ ఈక్వేషన్ అయితే క్యాపిటల్ ఎల్తో డినోట్ చేస్తాము. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి దీన్ని ఈ పార్ట్ వరకు ఎస్తో డినోట్ చేస్తాం. ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ plus 2gx plus 2fy plus c. This can be split as x square means x into x plus y square y into y plus g into 2x means x plus x plus f into 2y means y plus y plus c. So x square అంటే x into xగా స్ప్లిట్ చేస్తాం, 2x అంటే x plus xగా స్ప్లిట్ చేస్తాం. In this splitting we have possibility to substitute two points సబ్స్టిట్యూషన్కి ఇక్కడ మనకి అవకాశం ఉంది. సో పుట్ px1, y1 ఇన్ 1. సో ఫస్ట్ ఈక్వేషన్లో మనము వన్ పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. మెయిన్లీ ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో 2 పాయింట్స్ సబ్స్టిట్యూషన్కి పాసిబిలిటీ ఉంది. ముందుగా ఫస్ట్ పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. సో దీన్నే S1 నోటేషన్ అని అంటాం. ఒక ఎక్స్ ఒక వై బదులు పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ సి. ఒక ఎక్స్ ఒక వై బదులు మన యొక్క పి పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేసుకుంటున్నాం. దేర్ ఈజ్ పాసిబిలిటీ టు సబ్స్టిట్యూషన్ సెకండ్ పాయింట్ ఆల్సో ఇన్ దీస్ ప్లేసెస్. సో పుట్ క్యూ x2, y2 ఇన్ 2. సో సెకండ్ ఈక్వేషన్లో ఇంకా మనకి ఒక పాయింట్ సబ్స్టిట్యూషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అక్కడ మనము క్యూ పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో S1 అనబడి ఈ నోటేషన్లో సెకండ్ పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని S1 2 అని డినోట్ చేస్తాం. సో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో ఫస్ట్ పాయింట్స్ని సబ్స్టిట్యూషన్ చేస్తే S1 అని డినోట్ చేస్తాము. S1 పాయింట్లో సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తే దీన్నే S12 అని అంటాం. సో x1 ఈ ప్లేసెస్లో x2 y2ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c. సో ఇక్కడ S1 నోటేషన్లో మనకి ఇంకా సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూషన్కి పాసిబిలిటీ ఉంది. అక్కడ క్యూ పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఇలా మనకి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో ఒక పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తే S1లో సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తే S12. సో సెకండ్ ఈక్వేషన్లో ఇంకొక పాయింట్ సబ్స్టిట్యూషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేసి S12 అనే నోటేషన్ని డిఫైన్ చేసుకుందాం. ఇదే ఈ S1 నోటేషన్లో ఉన్న పాసిబిలిటీ దగ్గర ఆల్రెడీ పీ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేసాం. అగైన్ పీ పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేస్తే క్యూ పాయింట్ని కాకుండా అగైన్ పీ పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఇఫ్ వి పుట్ px1, y1 ఇన్ 2. S1లో అగైన్ పీ పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేస్తే దీన్నే దీన్నే మనము S11 అని డిఫైన్ చేస్తాము. సో x1 ఇంటూ x1 ప్లస్ y1 ఇంటూ y1 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x1 plus f into y1 plus y1 plus c. This equal to
x1 into x1 square plus y1 square plus x1 plus x1 2x1 into g 2gx1 plus y1 plus y1 2y1 into f 2fy1 plus c. So 1 point substitution can be taken as S1. 2 points substitution can be taken as S12. P point and Q point substitution can be taken as S12. Same point 2 times substitution can be taken as S11. This is in the form of x square plus y square plus 2gx plus c at px1 comma y1. So S11 means substitution of a P point in the given equation of the circle. Next, position of a point with respect to circle. A circle in the plane divides the plane into three parts, namely interior means inside of the circle. Next one, circumference means on the circle. Third one, exterior means outside of the circle. So there are 3 positions of a point with respect to the circle: interior, on the circle, exterior of the circle. P point ni లోపల ఐడెంటిఫై చేసి ఇలా డయాగ్రామ్స్ చెప్పి ఇంటీరియర్, ఆన్ ద సర్కిల్, ఎక్స్టీరియర్ అనే ఐడెంటిఫికేషన్తో డయాగ్రామ్ పరంగా చూపించాం. అయితే మ్యాథమెటికల్గా ఏది సాటిస్ఫై చేస్తే కండిషన్ అది పీ పాయింట్, మనకి ఇచ్చిన పీ పాయింట్ ఇన్సైడ్, ఆన్ ద సర్కిల్, అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ అని డిఫైన్ చేయగలము. ఇప్పుడు చూద్దాం. సో ఏ కండిషన్ని సాటిస్ఫై చేస్తే మన యొక్క పాయింట్ యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది అనేది క్యాలిక్యులేషన్ పరంగా చూద్దాము. ఫస్ట్ వన్, ఇఫ్ పీ లైస్ ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్ మీన్స్ ఇన్సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంటే పీ పాయింట్, దెన్ యాజ్ పర్ డయాగ్రామ్ సిపి లెంత్ ఈజ్ లెస్ దాన్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సిపి డిస్టెన్స్ ఈజ్ లెస్ దాన్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ యాజ్ పర్ diagram. CP is less than R. CP means distance from center to P point. Distance formula root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. అలాగే radius root of g square plus f square minus c means both sides రూట్ టర్మ్స్లోనే ఉంటాయి కాబట్టి ముందుగానే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుందాం. CP square is less than R square. CP square minus R square is less than 0. Now center minus g comma minus f, P point x1 comma y1, radius root of g square plus f square minus c. For the circle s equal to 0. For the circle s equal to 0 means x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 యొక్క సెంటర్ మైనస్ g comma minus f, రేడియస్ రూట్ ఆఫ్ g square plus f square minus c, p point x1 comma y1. సో cp distance root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. These can be taken as x2, y2 whole square minus radius root of g square plus f square minus c whole square is less than 0. This implies square root to cancel ma.
బో బోత్ టర్మ్స్లో మైనస్ ఉంది, మైనస్ని కామన్ తీస్తే పాజిటివ్ అయిపోతుంది. అంటే g ప్లస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ f ప్లస్ y1 హోల్ స్క్వేర్ minus of g square plus f square minus c is less than 0. This can be expanded as a plus b whole square, a square plus b square plus 2ab. Again, this can be also expanded as a plus b whole square. మైనస్ ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ అన్నిటికి అప్లై చేయమ్మా. లెస్ దాన్ 0. మైనస్ జే స్క్వేర్ ప్లస్ జే స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ని డినోట్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c is less than 0. This is the notation of S11. S11 is less than 0. సో మనకి పాయింట్ ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్ ఉంటే కండిషన్ CP is less than R. By calculating we get this form. So ఇంటీరియర్గా ఉంటే పాయింట్ కండిషన్ ఈజ్ S11 less than 0. S11 less than 0 అయితే పాయింట్ ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. P పాయింట్ ఇంటీరియర్ అయితే S11 less than 0 కండిషన్. S11 less than 0 అయింది అంటే P పాయింట్ ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్. S11 less than 0 మీన్స్ నెగిటివ్. సో S11 క్యాలిక్యులేషన్ నెగిటివ్ వాల్యూ వస్తే P పాయింట్ మనకి ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్ ఉన్నట్లు. Therefore, P lies interior of the circle if and only if S11 less than 0. So S11 condition means substitution of a point in the given circle. వాల్యూ నెగిటివ్ అయితే P పాయింట్ ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ సిమిలర్లీ అదే ప్రాసెస్లో P లైస్ అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్. అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ ఉంది మీన్స్ ఆన్ ద సర్కిల్. ఇఫ్ P లైస్ ఆన్ ద సర్కిల్, CP డిస్టెన్స్ అండ్ radius are equal. So CP equal to R. Squaring on both sides we get S11 equal to 0. So P lies on the circle. The condition is S11 value is 0. Next, third case. If P lies exterior of the circle, then CP distance is greater than radius. Means CP greater than R. CP distance రూట్స్లో ఉంటుంది, రేడియస్ కూడా రూట్ టర్మ్స్లో ఉంటుంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే S11 గ్రేటర్ దాన్ 0 మీన్స్ పాజిటివ్. సో ఇఫ్ P లైస్ ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్ దెన్ S11 ఈజ్ గ్రేటర్ దాన్ 0. దీస్ ఆర్ ద 3 కండిషన్స్ టు క్యాలిక్యులేట్ పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.